నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రూపా గారు. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 60 కోట్లు మండలికి ఖర్చు పెడుతున్నాము, ఇంత పేదరికం అనుభవిస్తున్న రాష్ట్రానికి ఈ ఖర్చు అవసరమా అని మాట్లాడిన మాటలు. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్కి మండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం వల్ల మండలినే రద్దు చేసే ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ మండలే దిక్కైంది కదా, అలా అనుకోవచ్చా? అంటే రూపా గారు, ఇక్కడ ఒక అంశాన్ని గమనించుకోవాలి. అసలు ఈ మండలిని రద్దు చేయమని చెప్పని కేంద్రానికి ఆయన లేఖ కూడా రాశాడు. సరే, తర్వాత సంఖ్యాబలం పెరిగింది కాబట్టి దాన్ని అలా కొనసాగింది. అంటే ఆయన ఏది మాట మీద నిలబడ్డు కదా, మాట మీద నిలబడ్డు మడమ తిప్పుతూనే ఉంటాడు. వాళ్ళు చెప్తూ ఉంటారు మాట మీద నిలబడతాడు మడమ తిప్పడం అని చెప్పని. కానీ మీరు మొత్తంగా గమనిస్తే అతని రాజకీయ జీవితం ఇప్పటి వరకు 2012 నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా అన్న మాట మీద ఎక్కడా నిలబడలా. ఇప్పుడు శాసన మండలిలో మీరు అన్నట్టు వాళ్ళకి ఆధిపత్యం ఉంది. కానీ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికీ 6 పొద్దుల్ని శాసన మండలిలో ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళందరూ ఓట్లు వేయటం కూడా జరిగింది. అంటే ఇక్కడ సాంకేతికంగా వాళ్ళకి బలం ఉంది, సాంకేతికంగా వాళ్ళు చైర్మన్ వాళ్లే. కానీ ఇక్కడికి వచ్చేతలకి శాసనసభలో ఏ అయితే తీర్మానాలు చేసి పంపించారో దాన్ని ఆమోదం చేశారు. ఆమోదం చేసిన తర్వాత ఇప్పుడు అతని ఆక్రోషం బయటపడతా ఉంది. సహజంగానే ఎట్లా ఉంటుందంటే, ప్రతిపక్షం అంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ మాట కనుక సభాపతి వినకపోతే వాళ్ళు బయటికి వెళ్తారు, సభ నుంచి నిష్క్రమిస్తారు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పని. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మనిషి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి మోషన్ రాజు గారు. మరి అలాంటి సందర్భంలో వీళ్ళు బయటికి వెళ్తున్నారు అంటే మాట్లాడటం చేతకాక, లేకపోతే వీళ్ళు అధికార పక్షం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్న శాసనమండలి సభ్యులు కావచ్చు, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో చేసిన వాళ్ళ అరాచకాలను వీళ్ళు ఎండగడుతుంటే తట్టుకోలేక బయటకు వెళ్తున్నారని అయితే మనం భావించాలి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం అయితే మాత్రమే ఉంది, కానీ వీళ్ళు అడిగేదానికి సమాధానం లేదు. అక్కడ వీళ్ళు సాక్ష్యాధారాలతోటి గతంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ఈరోజు వాళ్ళు అక్కడ ఎండగడతా ఉన్నారు. మరి దానికి సమాధానం లేదు కదా, అందువల్ల పారిపోతున్నారు. కాబట్టి సంఖ్యాబలంతో ఇక్కడ పని లేదు. వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, అతను వచ్చి ఏదో చెయ్యాలి, రప్స్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నాడు అని మీరు అన్నారు కదా, అతనికి ఇప్పుడు ఆధారం అయిందని చెప్పని. అయినా సరే అక్కడ సభ్యులు సహకరించట్లా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నాయకత్వ పటిమ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడ వీళ్ళకి సంఖ్యాబలం ఉన్నా కూడా అక్కడ వీళ్ళని ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈతను చెప్పింది చేసే పరిస్థితిలో లేరు. ప్రధానికి అడ్డుపడాలని ప్రయత్నం చేశారు, పడినివ్వట్లేదు అక్కడ. ఎందుకంటే కొన్ని విషయాల్లో అక్కడ జరుగుతున్నట్టు అంటే అన్నీ కూడా అంటే వాళ్ళు సాంకేతికంగా సభ్యులు ఎక్కువ ఉన్నా కూడా ఏమవుతుందంటే, కొన్ని విషయాల్లో అడ్డుపడితే ప్రజల దృష్టిలో చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళ మీద. మంచి పనులు కనుక అడ్డుపడ్డారనుకోండి చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది, తీసుకొచ్చింది వాళ్లే, కానీ వీళ్ళు దీన్ని రద్దు చేశారు. రేపు పొద్దున దాని మీద చర్చ తీసుకొచ్చారనుకోండి, ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? అదే కదా, చెప్పలేరు కదా. ఇప్పుడు నిన్న చూసాం మనం రుషికొండకు సంబంధించి, రుషికొండ విషయం మీరు అన్నారు 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే అక్కడ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. జనం డబ్బు ఖర్చు పెట్టడానికి ఆయనకి మంచినీళ్ళ ప్రాయం. తన డబ్బు ఖర్చు పెట్టాలంటే బాధపడతాడు తప్ప, జనం డబ్బు ఖర్చు పెట్టాలంటే మంచినీళ్ళ ప్రాయం అన్నమాట. తన కోసం తన అధికారం వస్తారు అంటే ఏమైనా చేయగల, అంటే ప్రజల ధనమైనా కావచ్చు, సొంత మనుషులదైనా కావచ్చు, ఎవరిదైనా సరే వాళ్ళ ద్వారా వినియోగించుకుంటాడే తప్ప వాళ్ళ కోసం ఏమీ చేయడు ఈయన. అది అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోయింది, నాయకులకు అర్థమైపోతుంది. రేపు జరిగేది కూడా అంతే. ఈ శాసన మండలిలో ఉన్నవాళ్ళు కొంతమంది జరుపుకున్నారు కదా, మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అదే. కాకపోతే వీళ్ళు ఇంకా గేట్లు తెరవలేదు, అందరూ రెండైనా ఆహ్వానించట్లా. ఎందుకంటే వాళ్ళ మీద కొంతమంది మీద ఉన్న వ్యతిరేకత మళ్ళీ మా మీదకు మారిద్దామని చెప్పి వీళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా సంఖ్య వాళ్ళకి కనపడతా ఉంది, సంఖ్య మాత్రమే కనపడుతుంది అంతే, అంత తప్ప వేరే ఏమి ఉండదు. శాసన మండలి అంటే పెద్దల సభ అంటారు దాన్ని. ఆ పెద్దల సభలో ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారో చూసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఇటు నుంచి పంచమూర్తి అనురాధ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఇటు నుంచి వెళ్ళిన సభ్యులు ఎవరు, అటు నుంచి వచ్చిన సభ్యులు ఎవరు, అది కూడా గమనించుకుంటారు కదా ప్రజలు ఇప్పుడు. ఖచ్చితంగా. అంటే అక్కడ విషయం కంటే కూడా వాళ్ళు రచ్చరచ్చ చేసేవాళ్ళే వాళ్ళకి కావాలి. చూసి జనాలకి చిరాకు వస్తుందని ఆ జనాలకు వచ్చేసింది. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల తర్వాత కదా, ఇప్పటికైతే వచ్చేసింది కాబట్టి ఇంటికి పంపించేశారు.
అక్కడ 151 మంది సభ్యులు ఉండవాళ్ళని 11 మందికి మార్చారు. ఉమ్, ఆ 11 మందిని ఎందుకు మార్చారు, ఏం జరిగిందని చెప్పి అక్కడే ఉండి చేస్తున్నారు. అమరావతిలో ఉమ్, అమరావతిని నిర్వీర్యం చేయాలని, అమరావతిని రాజధాని లేకుండా ఉండాలని, 3 రాజధానులు అనే ఆలోచనతోటి ఒక్క కార్యక్రమంలో కూడా ఏ రాజధాని అనుకున్న దాంట్లో కూడా వాళ్ళు పనులు చేయలేదు. కాబట్టి అమరావతిని వాళ్ళు ఇది వాళ్ళు అన్నట్టు శ్మశానంలాగా తయారు చేయాలని, అడవిలాగా చేయాలని చెప్పి చేశారు వాళ్ళు. ఉమ్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ప్రజలు అమరావతి ప్రాంతానికి మాత్రమే కాదు అమరావతి రాజధాని, మా ఆంధ్రులందరికీ అమరావతి రాజధాని అని చెప్పని ముక్తకంఠంతో ఓట్ల రూపేణా చూయించారు వాళ్ళు. అవును. ఆ రోజు శాసన మండలిలో షరీఫ్ గారు అమరావతిని రక్షించారు. ఈరోజు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అతని చేతుల్లోంచి రక్షించారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. కాబట్టి ఇప్పుడు శాసన మండలిలో అతను ఏదో చేయాలనుకునేది మాత్రం అనుకుంటున్నాడు తప్ప ఏమీ చేయలేడని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది మనకు అక్కడ. రైట్. ఇంకా వచ్చే కొన్ని మంచి పనులకు సంబంధించి బిల్లు కూడా ఆమోదం తెలుపుతారు. ఉమ్, తెలపలేని పరిస్థితులు అయితే లేరు. మరి అక్కడ నిన్న బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు దాని నుంచి బయటికి పారిపోయారు అంటే దాని అర్థం అదే కదా. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది కదా. సంఖ్యాబలం వాళ్ళకుంది, ఉమ్, మంత్రులు మాత్రమే కదా వీళ్ళు ఉంది. అవును. మరి వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏముండే చెప్పండి. అక్కడ జరిగిన ఒక్కొక్క ఉదంతం, రాష్ట్రానికి జరిగిన విధ్వంసం, వీళ్ళు ఏకవరు పెడుతున్న సందర్భంగా భయపడిపోతున్నారు వాళ్ళు. ఉమ్, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకని ఇంకా రభస చేసి వాకౌట్ అవును. చేసేస్తున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడంటే ఎవరికి అర్థం కాదు కదా. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడచ్చు. ఆయన ఏం మాట్లాడాడో అర్థం కాదు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ.